హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో రాగులతో చేసే ఒక 2 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్ ఈ రెసిపీ. చాలా ఈజీగా చేసేయొచ్చు. బ్యాచిలర్స్ అలాగే కొత్తగా ఉంటూ నేర్చుకునే వాళ్ళు కూడా చిటికలో చేసే రెసిపీ అని చెప్పొచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కొన్ని బియ్యం కూడా వాడకుండా చేస్తున్నాం కాబట్టి వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ రెసిపీ కోసం ముందు రోజు రాత్రే 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వరకు రాగుల్ని తీసుకొని 2 కూడా సెపరేట్గా నానబెట్టుకోవాలండి. రాత్రంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను చూడండి. మనం ఏ వాటర్తో అయితే నానబెడతామో పప్పుని ఆ వాటర్ని అంతటిని వంపేసి ఫ్రెష్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే ఫస్ట్ మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే రాగులు మినపప్పు అసలు కలిపి నానబెట్టకూడదండి. 2 సెపరేట్గానే నానబెట్టుకోవాలి. మిక్సీ పట్టడం కూడా 2 సెపరేట్గానే మిక్సీ పట్టాలి. ఇలా మినపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు అటుకుల్ని కూడా అప్పటికప్పుడే నానబెట్టుకున్నాను. ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. వీటిని ఇలా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. మినపప్పు అటుకులతో పాటు కాసిని వాటర్ని వేసి బ్యాటర్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. దీన్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రాగుల్ని కూడా యాడ్ చేసుకొని రాగులతో పాటు 1/2 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 నిమిషాల పాటు మిక్సీలో బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ మినపప్పు బ్యాటర్ని అలాగే రాగి బ్యాటర్ని 2 కూడా బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అంతే అండి, బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్లే. ఎలాంటి బేకింగ్ పౌడర్ కానీ పెరుగు కానీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ తీసుకొని ప్యాన్ పైకి ఆయిల్ని అప్లై చేయండి. ఈ రెసిపీ కోసం ప్యాన్ మరీ ఎక్కువగా వేడిగా ఉండొద్దు, అలాగని మరీ చల్లగా కూడా ఉండొద్దండి. మీడియం హీట్లో ఉండాలి ప్యాన్ అనేది. ఇలా ప్యాన్ పైకి పిండిని తీసుకున్న తర్వాత మరీ పల్చగా కాకుండా మందంగా ఉండేటట్లుగానే కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఉత్తప్పం సైజులోకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అలాగే తురుముకున్న క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకోండి. దీంతో పాటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యాప్సికమ్, బీట్రూట్ అలాగే చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. క్యారెట్ తురుము యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా దోశకు అంటుకుపోయేలాగా ఒకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే వీటన్నింటిపైకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి. ఈ రెసిపీ చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చేయండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టి చేయకూడదు. అలాగే ఇలా ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత వేరొక సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను. ఇలా రెండవ సైడ్ కూడా ఒక్క 30 సెకండ్ల పాటు వేగితే సరిపోతుందండి. వెంటనే ఫ్రంట్ సైడ్కి ఫ్లిప్ చేసుకొని కొద్దిగంత కారాన్ని ఉప్పుని చల్లుకుంటే సరిపోతుందండి. లేదు అని అనుకుంటే ఇంట్లో ఉన్న కారం పొడులు ఉంటాయి కదా, కరివేపాకు కారం అని, అవిసె గింజల కారం అని, ఇలా ఏదైనా కూడా కారం పొడులు ఉంటే చల్లుకోండి. నార్మల్గా ఉప్పు కారం వేసిన దానికంటే కూడా ఇలా కారం పొడులు ఉంటే చల్లుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా రాగి ఉత్తప్పాన్ని అయితే రెడీ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇదే బ్యాటర్ తోటి పేపర్ దోశలను ఏ విధంగా వేయాలో చూద్దామండి. దానికోసం ప్యాన్ పైకి కొద్దిగా వాటర్ని చల్లేసి ప్యాన్ హీట్ తగ్గించండి. ముందుగా మనం చేసుకున్న బ్యాటర్లోకి కాసిన్ని వాటర్ని వేసి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది లూజ్ చేయాలండి. ఈ దోశల కోసం ఉత్తప్పం కోసం మనం నార్మల్గా దోశ పిండి కంటే కూడా కొద్దిగా మందంగానే ఉండాలి బ్యాటర్ అనేది. ఈ దోశలకైతే బ్యాటర్ పల్చగా ఉండాలండి. ఇలా బ్యాటర్ ప్యాన్ పైకి వేసుకున్న తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా హై ఫ్లేమ్లో దోశని 1 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత వేరొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఒక 30 సెకండ్ల పాటు వేగనిస్తే సరిపోతుందండి. ఇలా ఒక 30 సెకండ్ల పాటు కాలిన తర్వాత ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. వేడిగా అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది. కొద్దిగా చల్లారిన తర్వాత అయితే సాఫ్ట్గా ఉంటుందండి ఈ దోశ కూడా. ఈ రాగి దోశలైనా రాగి ఉత్తప్పం అయినా కూడా పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ లేదంటే టమాటో చట్నీతో కూడా చాలా బాగుంటాయండి టేస్ట్. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. బియ్యం కూడా వాడాల్సిన అవసరం లేదు కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. నైట్ నానబెట్టేసి మార్నింగ్కి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. అలాగే మనం రెడీ చేసుకున్న ఇదే బ్యాటర్ని 3 డేస్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే ఇదే బ్యాటర్ తోటి ఇడ్లీలు, దోశలు, గుంట పొంగనాలను కూడా వేసుకోవచ్చండి. ఎగ్ దోశ కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ వంటలతో రోజు మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.